అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతిలో 3వ పాఠ్యాంశం తెలుగులో శతక సౌరభం అనే పాఠ్యాంశంలో ముఖ్యంగా కవులు కాలాలకు సంబంధించి శతకాల పేర్లకు సంబంధించి ఖచ్చితంగా అంటే ఒక 2 బిట్లనే ఇస్తారు. కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. నేను చెప్పినట్లు నేర్చుకుంటే బట్టి కొట్టినా కానీ మీకు గుర్తుంటుంది. ఎందుకంటే మట్టి కంటే బట్టి అంటారు టీచర్ గారు, అనుకోద్దండి. ఎందుకంటే ఎక్కువగా మీరు నిద్రలో లేచి చదివినా చెప్పి గుర్తొచ్చేలాగా ఉంటుందని నేను చెప్తున్నాను. మొదటిది చూడండి, కవి పేరు, కాలము, శతకం ఇచ్చినారు. అర్థమవుతుందా? మొదటి వాళ్ళు ఎవరు? గరికపాటి మల్లావధాని, 19వ శతాబ్దం విద్యార్థి శతకం. మారద వెంకయ్య, 17వ శతాబ్దం భాస్కర శతకం. తర్వాత ఒకసారి చెప్తున్నాను, గరికపాటి మల్లావధాని, 19వ శతాబ్దం విద్యార్థి శతకం. మారద వెంకయ్య, 17వ శతాబ్దం భాస్కర శతకం. పక్కి అప్పల నరసయ్య, 16వ శతాబ్దం కుమార శతకం. పెనుమల్ల మునెప్ప, 20వ శతాబ్దం విద్యాశతకం. కంచర్ల గోపన్న, 17వ శతాబ్దం దాశరథి శతకం. తర్వాత మాచిరాజు శివరామరాజు, 20వ శతాబ్దం మనులమూట శతకం. అదే కదా, మాచిరాజు మాట మనులమూట తెలుసు కదా. తర్వాత బమ్మెర పోతన వచ్చేసి 15వ శతాబ్దం నారాయణ శతకం. తర్వాత 8వ వాళ్ళెవరు? గుండ్లపల్లి నరసమ్మ, 20వ శతాబ్దం వరదరాజ శతకం. తర్వాత కొండూరు వీరరాఘవాచార్యులు, 20వ శతాబ్దం మిత్ర సహస్రి శతకం. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇది ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అది గుర్తుండిపోతుంది. నేను చెప్పినట్లు వినండి. అది వింటా అంటేనే ఎక్కువగా మీకు గుర్తుంటుంది. ఒక 10 సార్లు చదివే కంటే ఒక్కసారి వింటే బాగా గుర్తుంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.